హాయ్ బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను డ్రీమ్ టేల్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరికీ నేను ప్రిపేర్ చేసిన చిన్న క్యూట్ డిఐవై అండ్ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ని చూపిస్తాను. రండి చూసేద్దాం. నేను ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ ఏంటి అంటే ఇది ఒక సింహాసనం. ఇది పూజల్లో, ఫెస్టివల్స్లో ఏదైనా సపరేట్గా దేవుడు విగ్రహాలని తీసుకొని పూజ చేసుకోవడానికి బాగుంటుందని సో నేను ఇలా ఒక చిన్న బాక్స్ తీసుకొని దానిపైన అట్టపెట్టిని రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. సో సింహాసనంకి బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అని. అండ్ కింద బాక్స్ అయితే యూస్ చేశాను. అది ఆన్లైన్ నుంచి ఏదైనా పార్సిల్ వస్తుంది కదా, సో ఆ ఎంటీ బాక్స్ తీసుకున్నాను. సో ఆ పైన రౌండ్ అట్టపెట్టిని కింద ఈ బాక్స్కి ప్లాస్టర్ వేసి అటాచ్ చేశాను. ఫ్రంట్ అయితే బాక్స్ అంతా కనపడకుండా ఒక పేపర్ని అటాచ్ చేసేసాను. అట్లా బటర్ఫ్లైస్ ట్రీస్ అవి కనిపిస్తుంది. సో ఆ ప్లెయిన్ దానికంటే ఇది బాగుందని అటాచ్ చేశాను. సో బోత్ లెఫ్ట్ అండ్ రైట్ నేను అలాగా కుషన్స్ మోడల్లో అట్టపెట్టిని రోల్ చేసేసి రౌండ్ని, సో అది కూడా కనపడకుండా పేపర్ వేసేసాను. సో ఆ ఫ్రంట్ చిన్న 2 బాల్స్ లాగా అటాచ్ చేశాను అనమాట. బాగున్నాయని. సో కుందన్స్ టైప్ లాగా. సింహాసనంకి ఓన్లీ ప్లెయిన్ అయితే ఎల్లో అంత లుక్ రావట్లేదని స్పార్కిల్ది షీట్ ఉంటుందండి. సో అది ఫ్యాన్సీ స్టోర్స్లో ఉంటాయి ఇవన్నీ పేపర్స్ కానీ ఇవన్నీ. సో అది నేను రెడ్ కలర్ బాగా బ్రైట్గా కనిపిస్తుందని సో బ్యాక్ సైడ్ నేను అటాచ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది ఇంకా కొంచెం ఎల్లో బాగా ప్లెయిన్గా కనపడుతుంది కదా లైట్ కలర్ అని చెప్పి సో నేను అట్లా గోల్డ్ బీడ్స్ మోడల్లో ఉంటే సో అది వేసాను. అవుట్ సైడ్ అయితే చిన్ని స్టిక్కర్స్ అవి ఏం లేవు, వాటర్ స్టిక్కర్స్ లాంటివి సిల్వర్, సో అది అటాచ్ చేశాను. అండ్ మీరు చూస్తే కనుక బార్డర్ కూడా నేను ఒక లేస్ వేసాను. ఈ పేపర్స్ స్టిక్కర్స్ మీకు అన్ని ఫ్యాన్సీలో ఉంటాయి. సేమ్ ఇదే కలర్స్ అనే కాదు, డిఫరెంట్ కలర్స్ కూడా యూజ్ చేయండి, ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి. అండ్ మన నెక్స్ట్ క్యూట్ డిఐవై వచ్చేసి ఇది ఒక దివాళీ ప్లేట్ అనమాట. ఇది దివాళీ కోసమే నేను ప్రత్యేకంగా ప్రిపేర్ చేశాను. సో ఇది ప్లేట్ దేలా చేశాను అంటే కనుక ఇది ఒక మనకి ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదా ఫుడ్ తినడానికి, సో ఆ ప్లేట్స్ తీసుకున్నా. ఇది అంత స్ట్రాంగ్గా ఉండదు కదా, సో అందుకే ఇది నేను సింగిల్ ప్లేట్ తీసుకోలేదు. ఒక 2-3 ప్లేట్స్ని గ్లూతో అటాచ్ చేసి ప్రతి ప్లేట్కి గ్లూ వేసుకుంటూ అట్లా ప్లేట్ని అటాచ్ చేసుకుంటూ వచ్చాను. సో అందుకని నాకు ఆ స్టిఫ్నెస్ వచ్చింది. ఫ్రంట్ చూస్తే కనుక ఇక్కడ నేను యూజ్ చేసింది ఎట్లాంటి పెయింట్ కాదు, అదొక ఫ్యాబ్రిక్. అంటే అది ఓన్లీ మామూలుగా ప్లెయిన్ క్లాత్ అనమాట. ఆ క్లాత్ని నేను పైన ఉన్న ప్లేట్కి గ్లూ వేసి అటాచ్ చేశాను. సో నాకు ఆగింది. ఇది కూడా ఒక ట్రైల్ వేస్తేనే నాకు తెలిసింది. అండ్ నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే ఎల్లో అయితే ఒక్కటే బాగా అంత లుక్ రాదని చెప్పి ఇంకా 2 కలర్స్ ఉంటాయి కదా ఏదైనా తీసుకుందామని చెప్పి నేను రెడ్ కలర్ క్లాత్ కూడా తీసుకున్నాను. సో అది కూడా అవుట్లైన్ నేను రెడ్ కలర్ క్లాత్ వేసి దాని మీద కూడా పెట్టాను అనమాట. స్టోన్స్ అవన్నీ యాడ్ చేసి స్టోన్స్కి యాడ్ చేస్తే బాగానే ఉంది, కానీ ఆ రెడ్ అండ్ గోల్డ్కి నాకు ఇంకొక డిఫరెన్షియేట్ చేయడానికి ఇంకొక కలర్ కావాలనిపించింది. సో నేను గ్రీన్ కలర్ కూడా క్లాతే తీసుకున్నాను. సో మీకు ప్లేట్ మీద కనిపించే ఎల్లో, రెడ్, గ్రీన్ అన్నీ క్లాత్సే. అవి ఏం చేశానంటే జస్ట్ ఆ షేప్లో కట్ చేసి ఆ క్లాత్ని అలా రౌండ్గా, అదేం రౌండ్ లేదు, సో ఇష్టం వచ్చిన షేప్లో తిరిగింది. కాకపోతే దాని రౌండ్ షేప్కి క్లాత్ అనేది మనకి తిరగదు కదా రౌండ్, సో దాన్ని ఎట్లా వస్తే అట్లా గ్లూ వేసి దాన్ని క్లాత్ని అంత గ్లూతోనే అంటించేసాను. సో వాటిలన్నిటికీ డిఫరెన్షియేట్ చేస్తూ మనకి గ్లిటర్ గ్లూ ఉంటుంది కదా మన దగ్గర, సో నేను అది యూజ్ చేశాను. అండ్ నేను 2 టైప్స్ ఆఫ్ స్టోన్స్ని అటాచ్ చేశాను కదా, ఒకటి రౌండ్ అండ్ ఇంకొకటి రాంబస్ షేప్ వచ్చింది. ఆ పైన ఉన్న షేప్లో కూడా నేను అవుట్ సైడ్ గ్లిటర్ గ్లూ వేశాను. సో దీనికి కొంచెం ఇంకా బాగా హైలైట్ అయి కనిపిస్తుంది అని చెప్పి. అండ్ ప్లేట్ మీద ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదా, సో దాని మీద కూడా నేను స్టోన్స్ అవన్నీ యాడ్ చేశాను. సో బాగా ప్లెయిన్ లుక్ ఉందని చెప్పి. అండ్ ఫ్రంట్ సైడ్ ప్లేట్కి అయితే బోత్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ క్లాత్స్ అయితే బాగానే అటాచ్ అయిపోయినాయి. అండ్ రెడ్ వచ్చేసి ఎడ్జ్లో నాకు ప్లేట్కి అటాచ్ అవ్వలేదు. సో నేను ఏం చేశానంటే ఆ రెడ్ కలర్ క్లాత్ని ఈ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేట్కి ఒక థ్రెడ్ అండ్ నీడిల్తో మొత్తం స్టిచ్ చేస్తాను. అంటే రౌండ్ అంతా ఎక్కడైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ అంతా ప్లేట్ రౌండ్ అంతా నేను కుట్టేశాను ఆ బ్యాక్ సైడ్ ప్లేట్కి. సో ఆ థ్రెడ్ కనిపిస్తుంది. లుక్ అయితే బాగాలేదని చెప్పి నాకు ఇట్లా లేస్ ఉంటాయి కనుక ఆ లేస్ తీసేసి ఆ థ్రెడ్ని కవర్ చేయడానికి మొత్తం ప్లేట్ అంతా రౌండ్ నీట్గా ఇలాగ గ్లూతో అటాచ్ చేసేసాను. సో ఈ క్యూట్ డిఐవైని మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ మన ఐటెం వచ్చేసి ఇది ఒక ఫౌంటైన్ వాటర్ ఫాల్స్ లాగా మోడల్లో చేశాను. సో ఇది నేను ఎంటీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పైన నేను క్యాప్ లాగా ఒక అట్టపెట్టి మీద రౌండ్ షేప్లో పెబుల్స్, అంటే మనకి అక్వేరియంలో ఉండే గులకరాళ్ళు ఉంటాయి కదా, సో అది తీసుకున్నాను. పైన అయితే గ్రాస్ రావడానికి నేను
ఒక ఎల్లో కలర్ ఊల్ని తీసుకొని దాన్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద దానికి గ్రీన్ కలర్ పెయింట్ వేసి పేపర్ మీద పెట్టి ఆరిన తర్వాత సో పైన గ్లూ వేసి అటాచ్ చేశాను. అండ్ నేను మొత్తం కింద మీకు కనిపిస్తున్న 5 బాటిల్స్కి అలా చేశాను. ఆ పెబుల్స్ కూడా పైన ప్లేట్ లాగా చేసి దాన్ని రౌండ్ చేశాను. వెనకాల చూడండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ షేప్ కూడా కనిపిస్తుంది. సో దానికి పెయింట్ వేస్తే మనకు ఆగదు కాబట్టి ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్కి మనకి దెబ్బ తగిలితే బ్యాండేజ్ ఉంటుంది కదా, కాటన్ బ్యాండేజ్, సో వైట్ది అది తీసి మొత్తం బాటిల్స్కి అన్నిటికి రౌండ్గా చుట్టేశాను. సో దాని మీద అయితే నాకు పెయింట్ ఆగింది. ఇది వాటర్ అయితే చూస్తే హాట్ గ్లూ యూస్ చేశాను వాటర్కి. సో వాటర్ ఎఫెక్ట్ రావడానికి హాట్ గ్లూ యూస్ చేసి పైనుంచి కిందకి ఫౌంటైన్లా పడుతున్నట్టు వేశాను. సో లుక్ అయితే అట్లా బాగా వచ్చిందనమాట. గ్రాస్ కోసం మీరు ఆరెంజ్ ఊలే తీసుకోక్కర్లేదండి, గ్రీన్ ఊల్ తీసుకోవచ్చు. అండ్ బ్యాండేజ్ కూడా నేను నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ఐటమ్స్లో నుంచి నేను వాడాను తప్ప అదే తీసుకోవాలని ఏం కాదు. మీరు న్యాచురల్గా వేరే క్లాత్ ఏదన్నా కూడా దానికి ర్యాప్ చేసుకోవచ్చు. సో నేను రఫ్ లుక్ కోసం అలా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసి నేను మా డాడీ కోసం ప్రిపేర్ చేసిన ఒక చిన్ని గ్రీటింగ్ కార్డ్. గ్రీట్ కార్డ్ పైన నేను ఇట్లాగా ఎల్లో కలర్ పేపర్ తీసుకొని దాన్ని ఫ్లవర్ షేప్లో కట్ చేశాను. అండ్ ముస్టాచ్ యాడ్ చేసి లవ్ యూ డాడ్ అని రాశాను. అండ్ ఎల్లో కార్డే దానిపైన నేను పింక్ కార్డ్ని అటాచ్ చేశాను అనమాట, అంటే అవుట్లైన్ వచ్చేటట్టు. ఇక్కడ నేను ఏదైతే యూస్ చేశానో అది గ్లిటర్ షీట్ని యాస్టీస్ ఇక్కడే లవ్ సింబల్ను కట్ చేశాను. సో దాంట్లో నేను DAD డాడ్ అని చెప్పి వర్డ్స్ కింద కట్ చేశాను అనమాట. అన్ఫార్చునేట్లీ ఏ అనేది హ్యాండ్ ఇచ్చింది. సో దాన్ని ఇట్లా నేను రిబ్బన్తో యాడ్ చేశాను. సో అట్లా అంటే ఓపెన్ చేస్తే అట్లా కనిపిస్తాయి హ్యాంగ్ అయ్యి అని చెప్పి మంచి బ్యూటిఫుల్గా. పైన అయితే నేను పేపర్ని ఫోల్డ్ చేశాను. అండ్ ఇది ఫోల్డింగ్ మోడల్ అయితే నేను బోత్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా యూస్ చేశాను. అండ్ ఈ కార్డ్ అంతా కూడా నేను యూస్ చేసిన కలర్స్ ఓన్లీ ఎల్లో అండ్ పింక్ కాబట్టి ఎల్లో ఉన్న దగ్గర పింక్ వాడాను. పింక్ ఉంటే కనుక ఎల్లో ఆపోజిట్ చూసుకొని ఇట్లా పింక్ కార్డ్ మీద ఎల్లో ఫ్లవర్స్ అయితే బాగా కనిపిస్తాయని. అండ్ లోపల ఎల్లో కార్డ్ వచ్చింది కాబట్టి ఈ ఫోల్డింగ్ పేపర్ నేను పింక్ కలర్ తీసుకున్నాను. సో అట్లా అయితే కాంట్రాస్ట్ నాకు బాగా కనిపిస్తుందని ఆ DAD డాడ్ అనేది నేను రిబ్బన్స్తో అటాచ్ చేసి హ్యాంగింగ్ లాగా పెట్టాను. అది పైన పేపర్కి గ్లూ వేసి అటాచ్ చేస్తాను. కింద అయితే లోపల నేను చిన్న కోట్ రాశాను. సో బీయింగ్ డాడ్ అట్లా ఏదైనా నాకు తెలిసింది రాసేసాను. సో అక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పి చిన్న స్పెక్ట్స్ డ్రాయింగ్ ఒకటి అండ్ ముస్టాచ్ ఒకటి డ్రాయింగ్ చేశాను. అండ్ లోపల కార్డ్నే ఫ్రంట్ నుంచి బ్యాక్కి 2 కట్స్ ఇచ్చానండి. 2 కట్ చేశాను 2 ప్లేసెస్లో, మిడిల్లోనే పైన కింద. అండ్ ఇవి చూస్తున్న అయితే పింక్ కలరే, అన్ని లవ్ సింబల్ హార్ట్ షేప్ పెద్దవి నుంచి చిన్న కింద కట్ చేసుకుంటూ ఒకటి లెఫ్ట్లో ఒకటి రైట్లో పెట్టాను. అంటే ఫోల్డ్ చేసి ఓపెన్ చేస్తే ఇట్లాగ అది ఓపెన్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో ఇలాగ ఒక సింపుల్ గ్రీటింగ్ కార్డ్. ఆ పైన ఒక లోపల ఫ్లవర్స్లో కూడా మీరు కావాలంటే నేను చిన్నగా ముత్యాలు అటాచ్ చేశాను, మీరు అటాచ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన ఐటెం వచ్చేసి ఇది మా బ్రదర్కి ఇచ్చింది బర్త్డే గిఫ్ట్. సో అందుకే నేను దాని మీద లవ్ బ్రో అని చెప్పి స్టిక్కర్స్ అటాచ్ చేశాను. బాక్స్ లాగా ఉంది కదా, సో ఇది అయితే మెసేజెస్ బాక్స్ కింద ఉంటుంది. ఇది ఓపెన్ చేయగానే లోపల మనకి చిన్న స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి ఎల్లో కలర్. బయట నేను యూస్ చేసిన బాక్స్ అయితే బ్లూ, ఇది పింక్, ఇది ఎల్లో, అన్నీ డిఫరెంట్గా కనిపించాలని చెప్పి లైట్ కలర్స్ తీసుకున్నాను అలాగా. అండ్ స్క్వేర్ బాక్సెస్ అయితే నేను ప్రిపేర్ చేసి దానికి లోపల అటాచ్ చేశాను. అండ్ లోపల ఇవి చూస్తే కనుక చిన్న మెసేజెస్ అవి ర్యాప్ చేసినవి రౌండ్ షేప్లో. సో మెసేజెస్ బాక్స్ కాబట్టి ఇందులో అన్ని మెసేజెస్ రాద్దామని చెప్పి రాస్తుంటే లైట్ పింక్ అండ్ లైట్ బ్లూ చార్ట్స్ కదా, సో ఆ రైటింగ్ అంత విజిబుల్గా లేదు. సో నేను ఆ చార్ట్స్కి ఫ్రంట్ మళ్ళీ వైట్ పేపర్ అటాచ్ చేసి సో దాని మీద నేను చిన్ని చిన్ని కోట్స్ అండ్ మెసేజెస్ కింద రాసి మా అన్నయ్యకి గిఫ్ట్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇది రక్షాబంధన్ కోసం మా అన్నయ్యకి రాఖీ ప్రిపేర్ చేశాను. సో అది నేను ఎవ్రీ ఇయర్ ఇలాగ ఒక రాఖీ ప్రిపేర్ చేసి మా అన్నయ్యకి కట్టడం నాకు ఇష్టం. ఇదనే కాదు, ఏ గిఫ్ట్స్ అయినా ఎవరికైనా నా ఓన్గా నేను ప్రిపేర్ చేసి ఇవ్వడమే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అట్లాగే ఈ రాఖీ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ ఈ రాఖీకి నేను తీసుకున్న బేస్ అయితే కనుక బక్రం అంటారు. సో అది నేను 2-3 లేయర్స్ గ్లూతో అటాచ్ చేసి రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టాను. సో దానికి నేను గ్రీన్ కలర్ రిబ్బన్ పెట్టి అది కనపడకుండా నేను వైట్ కలర్ పేపర్ అటాచ్ చేశాను. సో నేను తీసుకున్న అన్ని ఎల్లో అండ్ గ్రీన్ బీడ్స్ అనమాట. సో అది నాకు స్ట్రాంగ్ బేస్కి అటాచ్ అయితే మంచిదని చెప్పి సో బక్రం యూస్ చేశాను. 2 గ్రీనే అవుతుంది, థ్రెడ్ అండ్ పూసలు. సో అది డిఫరెన్షియేట్ చేయడానికి బోత్ సైడ్స్ నేను ఇట్లా చిన్న వైట్ బీడ్స్ తీసుకున్నా. సో అది నా రిస్ట్కి మెజర్ చేసి ఎంత వస్తుందో సో అంత సైజ్ నుంచే నేను ఆ బీడ్స్ అన్నీ అటాచ్ చేసి రౌండ్ షేప్లో రావాలని అలా పెట్టాను. ఇట్లా సింపుల్గా మనం రాఖీ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ నేను చేసిన చిన్న క్యూట్ డిఐవై ఏంటి అంటే అది చెరుగడ. ఇది లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి దగ్గర నేను మీనాక్షి అమ్మవారి కింద డెకరేట్ చేశాను. సో తన దగ్గర చిలక అండ్ ఇది చెరుగడ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. ఈ చెరుగడకైతే ఇది యాక్చువల్గా ఈ కలర్లో లేదు, చాట్ కలరు. అది కొంచెం డార్క్ ఎల్లో బ్రౌన్ లాగా ఉంది. సో ఈ కలర్ రావడానికి మళ్ళీ నేను బ్లాక్ అండ్ బ్రౌన్ని మిక్స్ చేసి మళ్ళీ వైట్ వేసి 3 డిఫరెంట్ కలర్స్ని మిక్స్ చేసి ఈ చెరుగడకి ఎలాగైనా కలర్ తీసుకొచ్చా. సో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ మధ్యలో మనకి ఉన్న లైన్స్ని చక్కగా థిక్గా ఐడెంటిఫై చేయడానికి చిన్న గోల్డ్ కలర్ వేసాను. అండ్ పైన అయితే నేను అటాచ్ చేశాను పేపర్ కటింగ్స్ చేసి గ్రీన్ కలర్ లీవ్స్ లాగా. సో అది ఎంత ఉంది అంటే జస్ట్ మన హ్యాండ్ అంత ఉంది చిన్నగా. అండ్ మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది కూడా బర్త్డే గిఫ్టే. ఇది నేను మా అన్నకు చేసి ఇచ్చాను. ఇది యాక్చువల్గా ఏంటి అని ఎవరైనా గెస్ చేసి ఉంటారు. ఇది మీ గెస్ కరెక్టే. ఇది ఒక చిన్న మ్యాచ్ బాక్స్. ఈ మ్యాచ్ బాక్స్లో కూడా నేను బర్త్డే అని వచ్చేదానిలాగా నేను పెట్టాను. అది కూడా చార్ట్స్తోనే. సో ఇటు కాదు ఓపెన్ చేసేది, మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తే కనుక మీకు విజిబుల్గా ఉంటుంది. సో ఇట్లా మ్యాచ్ బాక్స్ నేను కనపడకుండా దానికి నేను చార్ట్ పేపర్స్ని అన్నీ అటాచ్ చేశాను. సో ఓపెన్ చేస్తే కనుక ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్పి అదంతా స్ట్రైట్గా రావాలి. సో గ్యాప్స్ ఇచ్చి నేను మధ్యలో స్టిక్కర్స్ కూడా యాడ్ చేశాను. ఇది వెనకాల కింద మ్యాచ్ బాక్స్లో లోపల ఉండే బాక్స్. సో దానికి కనపడకుండా నేను వైట్ పేపర్ వేసా. దీనికైతే నేను పింక్ కలర్ చార్ట్ వేసి స్టిక్కర్స్ కూడా అటాచ్ చేశాను. సో ఇది అసలు మ్యాచ్ బాక్స్ అంటే ఎవ్వరికి తెలియదు అనమాట. సో ఇట్లా ఈజీగా చార్ట్ పేపర్స్తో మ్యాచ్ బాక్స్ లెంత్ ఎంత ఉందో అంతే మనకి చార్ట్ పేపర్స్ కట్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది కూడా చూస్తున్న చిన్ని డిఐవై వచ్చేసి ఇవి కార్నర్ బుక్ మార్క్స్. ఇవి ట్రయాంగిల్ బుక్ మార్క్స్ చేశాను. కార్నర్లో ఏదన్నా ఒక బుక్ రీడ్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం లాస్ట్ కంటెంట్ రీడ్ చేసామో సో ఆ పేజ్కి వెళ్తే ఈజీగా సెట్ చేసుకోకుండా ఇట్లా యూజ్ అవుతుంది. సో అలా కార్నర్ పెట్టి మనం బుక్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ మనం బుక్ ఓపెన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ పేజ్ని మనం తీసుకోవచ్చు. సో ఇలా ఈజీగా ఉంటాయి అని చెప్పి ఊరికే చిన్న ట్రయల్ కోసం అట్లా 3 బుక్ మార్క్స్ చేశాను. అవి ర్యాబిట్ షేప్ లాగా. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇదైతే బుక్. ఈ బుక్కి నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోల్డ్ చేస్తూ వైట్ పేజెస్ని పెట్టాను. పైన అయితే ఎల్లో కలర్ షీట్ ఒకటి అటాచ్ చేశాను. అండ్ బుక్ మోడల్ లాగా రావాలని చెప్పి చిన్న చిన్న పింక్ కలర్ లాగా లైన్స్ పెట్టాను. పైన చిన్ని స్టిక్కర్స్ కూడా అటాచ్ చేశాను. సో క్యూట్ లుక్ ఉంటుంది అని. ఇవన్నీ చిన్న ఈజీ డిఐవైసే, పెద్ద కష్టమేం కాదు. అండ్ నెక్స్ట్ మన ఐటెం వచ్చేసి ఇది ఒక మ్యాచ్ బాక్సే. సో ఇందాక చూపించింది మ్యాచ్ బాక్సే కదా. సో అది చూస్తే ఎవరికన్నా ఇది కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా మ్యాచ్ బాక్స్ అని. సో నేను దీనికైతే మ్యాచ్ బాక్స్కి చార్ట్ తీసుకోలేదు, కార్డ్బోర్డ్ తీసుకున్నా. ఎందుకు అంటే నేను అది థీమ్ సెట్ చేసుకున్నాను. సో నాకు అది సూట్ అండ్ కాలర్ షేప్ లాగా కనపడాలని. సో దానికి నేను ఒక చిన్న థ్రెడ్ అటాచ్ చేసి పుల్ అని రాశాను. అదేంటి అంటే ఇట్లా పుల్ చేయంగానే సో అందులోంచి ఒక చిన్న హార్ట్ బయటికి రావాలి, అది స్ప్రింగ్ లాగా అని నా ఐడియా అయితే అది. సో మనం కొన్ని పెన్స్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో స్ప్రింగ్ వస్తుంది కదా. సో ఆ స్ప్రింగ్ తీసుకొని మ్యాచ్ బాక్స్లో గ్లూ వేసి దానికి లోపల అటాచ్ చేశాను. అండ్ లవ్ యూ డాడ్ అని రాశాను. ఏదైతే మన కింద గ్లిటర్ది చూసామో షీట్, అదే షీట్ తీసుకొని ఇక్కడ లవ్ సింబల్లో చిన్నగా పెట్టాను. అది స్ప్రింగ్కి యాడ్ చేశాను కాబట్టి సో ఎప్పుడైతే అది మనం ఇట్లా ఫోల్డ్ చేసి స్ప్రింగ్ని బాక్స్లో పెట్టి క్లోజ్ చేస్తామో నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఆ థ్రెడ్ పట్టుకొని బయటకు లాగుతామో సో అది స్ప్రింగ్ మూమెంట్తో అది బయటికి రావాలన్నమాట హార్ట్. సో అందుకని నేను ఆ స్ప్రింగ్ తీసుకొని సో అలా యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం చూస్తుంది ఇది ఒక ఫోటో థీమ్ ఉన్నది బాక్స్. ఇది ఎక్స్ప్లోజన్ బాక్స్ కాదు, ఇది ఫోటో థీమ్ ఉన్న బాక్స్ విత్ కట్టింగ్స్ అనమాట. సో అది ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటే చూడండి. ఇది కూడా నేను గ్లిటర్ షీట్ తీసుకున్నాను. సేమ్ రెడ్లో ఉన్నది కదా, సిల్వర్ సిల్వర్ పైన హార్ట్ పెట్టాను. బ్లాక్ అయితే బాగా కనిపిస్తుందని తీసుకున్నాను. ఇది ఆపోజిట్లో ఉంటుందని ఇలా పింక్ రిబ్బన్ టైప్ లాగా ఊరికే అటాచ్ చేయకుండా అది కూడా నేనే కట్ చేసి రిబ్బన్ టైప్ లాగా పైన పేస్ట్ చేసా. మనం ఏదైనా యూజ్ చేయొచ్చు, జస్ట్ మనం చేసేవన్నీ కలర్ కాంబినేషన్స్ కొంచెం చూసుకొని చేసుకుంటే చాలు. అది ఏ డిఐవై అన్నా ఈజీగా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్ని అయితే ఇది 4 సైడ్స్ హార్ట్ పెట్టాను. ఇది ఓపెన్ చేస్తే కనుక ఇట్లా మనం ఒక్కొక్క ఫోల్డ్ ఇట్లా మనం ఓపెన్ చేస్తూ ఉంటే సో ఎన్ని ఫోల్డ్స్ వచ్చినాయి అనమాట. ఎన్ని కటింగ్స్ ఉన్నాయి చూడండి. అన్ని కటింగ్స్కి ఒక్కొక్క కటింగ్కి ఒక్కొక్క డిఫరెంట్గా చేశాను. ఫస్ట్ అయితే ఇట్లా రిబ్బన్ కట్టా, దానికి చిన్నగా బొకేలాగా ఇక్కడ అటాచ్ చేసి చిన్ని ఫ్లవర్స్ లాగా పెట్టాను. అది ఈ రిబ్బన్ ఓపెన్ చేస్తే కనుక ఇవన్నీ ఫొటోస్ ఉంటాయి.
సో ఎవరికి ఇస్తున్నామో వాళ్ళ ఫొటోస్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేస్తే ఇట్లా ఈ కటింగ్స్ వచ్చేటట్టు పెట్టాను. ఇవి 2 ఫొటోస్ అటాచ్ చేసి దాని ఆపోజిట్లో ఏవైతే ఉన్నాయో నేను ఒక స్క్వేర్ షేప్ పింక్ అటాచ్ చేసి ఇంకొక స్క్వేర్ షేప్ ఏమో ఎల్లో అటాచ్ చేశాను. సో అలా నేను తన కోసం ఏదన్నా కొటేషన్స్ కానీ మెసేజెస్ కానీ మనకి ఏం రాయాలనిపిస్తే అవన్నీ మనం రాసి అటాచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా లవ్ సింబల్తో పెట్టాను. ఇక్కడ కూడా ఒక ఫోటో యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రిబ్బన్ టైప్ లాగానే రిబ్బన్ అటాచ్ చేసి అండ్ ఇక్కడ సైడ్ అయితే కుందన్స్ అటాచ్ చేశాను, బోత్ లెఫ్ట్ అండ్ రైట్. దానికి చిన్న హోల్స్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను రిబ్బన్ దాంట్లోంచి పెట్టి నేను టై చేశాను అనమాట. రిబ్బన్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా చూడండి వీ షేప్లో ఇట్లా ఒక కార్డ్ ఉంటుంది కదా. సో అండ్ ఆ వీ కార్డ్ మీద కూడా మీరు ఏదైనా కొటేషన్స్ రాసుకోవచ్చు. అండ్ ఆ కార్డ్ రిమూవ్ చేస్తే వెనకాల ఒక ఫోటో ఉంటుంది. సో ఇట్లా నెక్స్ట్ కార్డ్ మీదకి వస్తే కనుక దీని ఒక డిజైన్ వచ్చి ఇట్లా 3 హార్ట్స్ పెట్టాను, దాని మీద గోల్డ్ బీడ్స్ డిఫరెన్షియేట్ చేయడానికి, సో హైలైట్ అవుతుందని. అండ్ నెక్స్ట్ లోపల కటింగ్ అయితే ఓపెన్ చేస్తే మనకి 4 సైజెస్ ఆఫ్ డిఫరెంట్ కటింగ్స్ ఉంటాయి. ఫస్ట్ పైకి వెళ్ళింది అండ్ నెక్స్ట్ లెఫ్ట్కి, అది అక్కడ కూడా ఒక చిన్న కొటేషన్స్ రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఎల్లో కార్డ్ ఓపెన్ చేస్తే కనుక పైకి అప్ సైడ్ వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా నేను ఏది కటింగ్ ఓపెన్ చేస్తే అక్కడ కొన్ని ఫొటోస్ ఆర్ కొటేషన్స్ కంపల్సరీ ఉంటుంది, ప్లెయిన్గా ఉంచలేదు. అండ్ నెక్స్ట్ ఇది రైట్ సైడ్ వెళ్ళింది కదా, సో అట్లా హైట్ వైజ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ అప్ అండ్ డౌన్, సో అట్లా ఫోల్డ్స్ పెట్టుకుంటూ వచ్చాను. ఇది ఒక చిన్నది 3 కటింగ్స్ 3 హైట్స్ ఉన్నది. అండ్ నెక్స్ట్ అలా కొటేషన్స్ రాసి బ్యాక్ సైడ్ ఫోటో పేస్ట్ చేశాను. సో అట్లా నెక్స్ట్ 1 2 అండ్ 3 ఇట్లా 4 వచ్చినాయి అనమాట. ఇదైతే చాలా సింపుల్గా పెట్టుకాను. ఇట్లా పట్టుకొని మనకి రైట్ సైడ్ పెడితే ఓన్లీ 2 ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవచ్చు. సో నా దగ్గర ఇంకా లేవు, సో నేను కొటేషన్స్ రాసుకొని పైన ఇట్లా పింక్ కలర్ హార్ట్ వేసుకున్నాను. సో ఇవన్నీ నేను కలర్ కాంబినేషన్ ఆపోజిటే తీసుకున్నాను. సో డిఫరెన్షియేట్ అయ్యి నాకు ఈజీగా ప్రతి ఒక్క డిజైన్ అండ్ కటింగ్ నాకు విజిబుల్గా ఉండాలని, అంటే నేను ఏదో ఒక మోడల్ యూస్ చేశాను ఏది లేదు అని చెప్పి నాకు తెలియడానికి. సో ఏవైతే కింద యూస్ చేశానో అవే పైన కూడా యూస్ చేశాను, సేమ్ మోడల్ సేమ్ ప్యాటర్న్, బట్ ఆల్టర్నేట్ దేని తర్వాత అది అని చెప్పి పైన పెట్టాను. సో నేను మిడిల్లో నేమ్స్ కూడా రాశాను. సో మీరు అలా కావాలంటే ఫొటోస్ అని పేస్ట్ చేసుకొని వాళ్ళ గురించి కొన్ని బెస్ట్ లైన్స్ రాసుకోండి, సో బాగుంటుంది. ఇట్లా ఏదైతే మనకి చూపిస్తున్నట్టు లెఫ్ట్ అండ్ రైట్తో అట్లా మనకి ఒక్కొక్కటి ఫోల్డ్ పెడుతూ బాక్స్ అయితే ముందుకి పెడుతూ ఉంటే అది క్లోజ్ అయిపోతుంది. సో ఇట్లా నేను కటింగ్స్ అన్నీ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఒకటి పెట్టుకుంటూ నీట్గా బ్యాగ్ పెట్టాను. అండ్ ఇట్లా అండ్ లిడ్ క్లోజ్ చేయడంతో మన బ్యూటిఫుల్ డిఐవై అండ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో రెండు కంప్లీట్ అయినాయి. సో ఆల్ దీస్ క్రియేటివ్ ఐడియాస్ అండ్ క్యూట్ లిటిల్ డిఐవైస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేసిన నా బెస్ట్ ఐటమ్స్ ఏంటో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ అట్లీస్ట్ మీరు ఈ వీడియో చూశాక దివాళీ తల్లి అండ్ అమ్మవారికి సింహాసనం అలా ఎనీథింగ్ పూజ రిలేటెడ్ అయినా కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ మనో సైనింగ్ ఆఫ్. ఇప్పటికీ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.